మునుగోడులోని ఈ క్యాంపు కార్యాలయంలో 3వ విడత ఉచిత కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మెరుగైన కంటి చూపు వచ్చేంత వరకు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్నారు. గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన శంకర కంటి ఆసుపత్రి ఫినిక్స్ ఫౌండేషన్ సౌజన్యంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత కంటి వైద్య శిబిరాలకు అపురూపమైన స్పందన వస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాలలో 324 మందికి కంటి ఆపరేషన్ పూర్తి చేయగా ఈ రోజు మరో 152 మంది ఆపరేషన్లకు ఎంపికయ్యారు. ఆపరేషన్లకు ఎంపికైన వారిలో 110 మంది పేషెంట్లను ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్న ఉచిత వైద్య శిబిరాన్ని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి తన భర్త గౌరవ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి పరిశీలించారు. కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన మహిళలను వృద్ధులను ఆప్యాయంగా పలకరించి మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండల కేంద్రాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరికి కంటి ఆపరేషన్లు చేయిస్తామన్నారు. అంత మునుగోడు ఎక్కువ ఆరుగురు ఎమ్మటి పోయేటోళ్ళు 61 మంది మంచిగా నిమ్మలంగా పోయిరాంది, ఏం భయం లేదు. రేపు పొద్దుగాల ఆపరేషన్ చేస్తారు, రేపు సాయంత్రం నేను వస్తా, వీలైతే అడిగి వస్తా. అంతమంది పోయించిన వాళ్ళు అందరూ మంచిగా చేసుకుని వచ్చిర్రు, ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరన్నా ఒక్కరికో ఇద్దరికో మీ 55 మందిలా ఆడిపోయినాక టెస్ట్లల్లా చేయమంటే కూడా మీరేం టెన్షన్ పడకూరి. మళ్ళీ 15 రోజుల తర్వాత చేస్తారు. మళ్ళీ ఒకవేళ ఏదైనా కారణంతో ఒకరిద్దరికి ఎవరికన్నా ఆరోగ్యం అది బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అట్లా ఇట్లా అంటే అప్పుడు మళ్ళీ చేపిద్దాం. మళ్ళీ చండూరులో ఇంకో 20 రోజులు అయినాక చండూరులోనే క్యాంప్ పెడుతున్నాం. ఆ రోజు కూడా ఇంకెవరు ఉంటే తీసుకెళ్ళాలి. ఇక ఇది అంతకుముందుకు అయింది ఒక ఎంతమంది దీంట్లో అంతమంది చేయించినప్పుడు ఇక్కడ మంచిగా ఉన్నారు కదా, చేయించకుండా చెప్పండి. ఇప్పుడు మంచిగా ఉంటున్నా, ఇప్పుడు ఏది ప్రాబ్లం? అద్దాలు పెట్టుకుంటూ బయటకు వెళ్ళి అద్దాలు పెట్టుకుంటూ ఓకే సార్. ఓకే సార్. ఎంతమంది జైలు తీసుకున్నాం పిల్ల ఫోన్ చేసి 60 మంది ఫోన్ చేస్తారు. లాస్ట్ టైం కూడా అదే గమనించింది.
ఓపీటీ చేసుకోవాలి. వాళ్ళు అడుగుతారు, మీరు చూపించి అడుగుతారు. అడిగినప్పుడు కరెక్ట్గా చెప్పాలి. చెప్పి ఎంత ఉంటుంది షుగర్ నీకు? తక్కువైందా? షుగర్ తోటి కూడా కంటి చూపు ఇది అవుతుంది. షుగర్ తోటే బాగా మస్క్ అవుతుంది. నీకు ఇప్పుడు ఎంత ఉంది మరి? ఇప్పుడు షుగర్ తెలియదా నీకు? 110. 110 ఉంటే నార్మల్ అన్నట్టు. రెండు అట్లా ఉంటాయా? అదే చేపించారా? ఓకే, దీనికోసం రాదు. ఎంత ఉంటుంది ఏజ్ మీకు? బాబు కూర్చో, పేషెంట్ కూర్చో. ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ రీచెకప్ చేసి వాళ్ళు కూర్చోండి. తెలుగు వచ్చు కదా? తెలుగు మెయిన్ అదే